కూటమి ప్రభుత్వంలో ప్రజలకే కాదు పోలీసులకి కూడా రక్షణ లేకుండా పోయిందన్నారు వైఎస్ఆర్సీపీ నాయకులు పోతిన మహేష్. విజయవాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ సిఐ చినకొండలరావు ఘటనే ఇందుకు నిదర్శనమని తెలిపారు. చినకొండలరావు హైకోర్టు ఉత్తర్వులను అమలు చేసినందుకు ఓ ప్రజాప్రతినిధి ఆయన్ను ఇష్టానుసారం మాట్లాడారని అన్నారు. అందుకు మనస్తాపం చెందిన సీఐ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి గత 3 రోజులుగా విధులకు హాజరు కావడం లేదని పత్రికల్లో వార్తలు వచ్చాయని వెల్లడించారు. దీనిపై విజయవాడ పోలీస్ కమిషనర్ గాని హోంమంత్రి గాని ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. కూటమి పాలనలో ప్రజలకి, మహిళలకి, యువతలకే కాదు ఈ రోజున పోలీసులకు కూడా రక్షణ లేదని విజయవాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ సిఐ గారు అయినటువంటి చినకొండలరావు గారి సంఘటనే ఇందుకు నిదర్శనమని కూడా తెలియజేస్తా ఉన్నా. గత 3 రోజులుగా చినకొండలరావు గారు విధులకి హాజరు కాకుండా ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి జీప్ కూడా పోలీస్ స్టేషన్ దగ్గర పెట్టి వెళ్ళిపోయారనేటువంటి వార్తలు పేపర్లో వస్తూ ఉన్నాయి. మరి పోలీసులకు కూడా ఈ ప్రభుత్వంలో రక్షణ లేదంటే రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉందా లేదా? అధికారం ఉందని అధికార గర్వంతో కూటమి పార్టీ ఎమ్మెల్యేలు ఇష్టానుసారం మీరు చెప్పినట్టు నడుచుకోవాలంటే మీరు ఉన్నది భారతదేశంలో అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం అమలు చేసే దేశంలోనే మీరు గుర్తుపెట్టుకోవాలి.